హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీష్మ బంగారం ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము దీపావళికి ఊరు వెళ్ళే ముందు రోజు మా ఏరియాలోని మాల్స్కి వెళ్ళాము. సో ముందు వచ్చేసి సత్యం థియేటర్ని ఇలా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ థియేటర్ ఉండేది, కాకపోతే ఇలా మాల్గా కట్టారు. ఎవరైనా సత్యం థియేటర్ ఉన్నప్పుడు సత్యం థియేటర్లో సినిమా చూసారా? సినిమా చూస్తే వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మాల్ కట్టినాక ఎవరైనా మూవీస్ చూస్తే కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ హోర్డింగ్ వచ్చేసి ఏషియన్ సత్యం మాల్కి రైట్ సైడ్ ట్రెండ్స్ షాప్ ముందు పెట్టారు. మీరు దివాళీ రోజు ఎక్కడికైనా బయటకు వెళ్ళారా? ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ మాల్ ఉన్న ఏరియాలో ఎక్కువగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో చదువు అయిపోయినాక చాలామంది ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఉంటాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇక్కడ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఫీజుకి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. మాల్ బయట పిక్స్ తీసుకున్నాక మేము మాల్లోకి ఎంటర్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ ఈ ఎంట్రన్స్లో కూడా డెకరేషన్ చేశారు, బట్ ఈ ఇయర్ చేయలేదు. దివాళీ స్పెషల్ ఫొటోస్ తీసుకోవడానికి ఇలా పెట్టారు వాళ్ళు. ఈ ఏరియా వచ్చేసి మాల్కి రైట్ సైడ్ ఉంటుంది. ఇష్మా నన్ను నెట్టేసి అలా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ ఐడియా తనదే, అలా పరిగెత్తుకుంటూ రావడము ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి. లాస్ట్ టైం మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన అలా పరిగెత్తుకుంటూ వచ్చింది. సో అది గుర్తుకొచ్చి మాల్లో కూడా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చింది. మాల్ ఇలా డెకరేషన్తో కలకలలాడుతూ ఉంది. ఈ మాల్లో మేము లాస్ట్గా చూసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము. అప్పుడు నేను గ్రీష్మ ఇద్దరమే కలిసి వెళ్ళి చక్కగా మూవీ చూసి ఎంజాయ్ చేసి వచ్చాము. అప్పుడప్పుడు ఇందులో షాపింగ్ కూడా చేస్తూ ఉంటాం మేము. రీసెంట్గా తీసుకున్న నా బర్త్డే కుర్తీ కూడా ఈ మాల్లో తీసుకున్నదే. ట్రెండ్స్ వాళ్ళు ఇలా హ్యాపీ దివాళీ హోల్డింగ్స్ అన్ని వాళ్ళ మాల్స్లో పెట్టారు. అంటే ట్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ప్రతి స్టేట్లో పెట్టారు. తర్వాత మేము మాల్ నుంచి బయటికి వచ్చేసాము. బయటికి వచ్చాక మేము ఇంకొక మాల్కి వెళ్తున్నాము చూడడానికి. ఆ ఇంకో మాల్ వచ్చేసి నెక్స్ట్ గెలేరియా మాల్. ఇది పంజాగుట్టలో ఉంటుంది. పంజాగుట్టలో ఉన్న నెక్స్ట్ గెలేరియా మాల్లో డెకత్లాన్ ఉంటుంది. మాల్ బయట ఇలా డెకరేట్ చేశారు. లూలు మాల్ రాబోతుంది అని చెప్పి హోర్డింగ్ పెట్టారు. ఇదివరకు లూలు మాల్ లేదు ఇక్కడ, సో ఫ్యూచర్లో రాబోతుంది ఆ మాల్లోకి. ఈ మాల్లోకి లూలు మాల్ వస్తే మాకు కొంచెం పండగే. హ్యాపీగా మనకు కావాల్సిన అన్ని తెచ్చేసుకోవచ్చు. మేము లూలు మాల్కి వెళ్ళడానికి చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్తున్నాము ఏమైనా తెచ్చుకోవడానికి. ఇక్కడికి వస్తే కనుక హ్యాపీగా తక్కువ టైంలో వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ మాల్ మామూలప్పుడు కూడా కొంచెం ఖాళీగానే ఉంటుంది, ఎక్కువ రష్గా ఉండదు. మాల్లో ఉన్న ఈ షాప్స్ ఒకసారి చూసేయండి మీరు కూడా. డెకత్లాన్లో స్పోర్ట్స్ ఐటమ్స్ చాలా ఉంటాయి. కొన్ని స్పోర్ట్ ఐటమ్స్ అయితే మనము అక్కడే ప్రాక్టీస్ చేసి కూడా మరి టెస్ట్ చేసుకోవచ్చు, అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ జూడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడాలి. సో కలెక్షన్ ఎలా ఉందో జూడియోలో. మేము అప్పుడప్పుడు జూడియో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాము. సో జూడియోలో కొన్ని వస్తువులు తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. టైర్ల పైన ఇలా పెయింటింగ్ వేశారు. సో నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది అండ్ ఆ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా చూసేయండి ఈ పెయింటింగ్స్ని మాతో పాటు. పేపర్స్తో ఇలా మనిషి స్టాచ్యూ చేశారు. ఆ పక్కన ఉన్నది చెక్కలతో చేసిన స్టాచ్యూ.
దాంట్లో గరిటెలు పెట్టి చేశారు. ఆ గరిటెల థీమ్ అది, ఆ స్టాచ్యూ అంతా. మాల్ మిడిల్లో ఇలా దీపావళి డెకరేషన్ చేశారు. ఇటు సైడు దూరంగా మనకి ఒక ట్రీ లాగా కనిపిస్తుంది కదా, అది అంతా చెక్క డబ్బాలతో చేశారు ఆ ట్రీ స్ట్రక్చర్ని. ఈ డెకరేషన్ వచ్చేసి ఎక్కువగా లైట్స్ అండ్ పేపర్స్తో చేశారు. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా పెయింటింగ్స్ పెట్టారు ఇట్లాగా. ఈ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. ఈ పెయింటింగ్స్ నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు పెట్టినట్టున్నారు. అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ఒక పోస్ట్ హోర్డింగ్ ఉంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు సమ్ ఇనిషియేటివ్ కింద ఈ హోర్డింగ్స్ పెట్టారు. సో వాటి పర్పస్ ఫుల్గా తెలీదు కానీ హోర్డింగ్స్ అయితే బాగున్నాయి. ఓకే, ఈ పెయింటింగ్స్ వచ్చేసి ఆర్ట్ ఫెస్ట్ సపోర్ట్ చేయడానికి. అది అక్టోబర్ 1 నుంచి 30th నవంబర్ వరకు ఉంటుందంట. సో ఈ పోస్టర్లో మనకి తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. పిక్లో చూపించిన విధంగా వసంతుల రామకృష్ణ అనే అతను ఈ పెయింటింగ్స్ వేశారు అంట. ఇప్పుడు చూపించబోయేదే బాక్సులు అంటే అట్ట ముక్కలతో చేసిన ట్రీ హౌస్. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, కొత్తగా ఉంది, బట్ అంత అట్రాక్టివ్గా లేదు ట్రీ హౌస్ ఇది. అండ్ ఇప్పుడు చూపించబోయేవి కూడా ఆర్టిఫెస్ట్ని సపోర్ట్ చేయడానికి క్రియేట్ చేసినవి ఈ మాల్లో. సో ఈ ఆర్టిఫెస్ట్ అయిపోయిన తర్వాత ఇవి తీసేస్తారు, ఇక్కడ ఏమి ఉంచరు. ఈ ఏరియాలోకి లూలు మాల్ రాబోతున్నది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఆర్ట్స్ని క్రియేట్ చేశారు. ఈ ఆర్ట్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనం వేస్ట్ని రీసైకిల్ చేయడము. వేస్ట్ అంటే పనికిరాని వస్తువులు. సో పనికిరాని వస్తువులని పనికి వచ్చేలా చేయడము రీయూజ్ అంటే. సో ఈ అట్ట ముక్కలు మనకు పనికిరావు. అండ్ ఇప్పుడు చూపించబోయేది కూడా మనకి పనికిరాని వస్తువులతో తయారు చేసినదే. ఆ మంకీస్, దాని పక్కన కనిపించే ఒక అవతార్ మూవీలో మనం చూసాం కదా, అలాంటి అవతార్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. ఈ అవతార్ ఫోజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఇది వేస్ట్ క్లాత్తో తయారు చేసి ఉంటారు ఈ అవతార్ ఫోజ్ని. మంకీస్కి కూడా డాన్సింగ్ ఫోజ్ పెట్టి క్రియేట్ చేశారు. ఈ మంకీ ఫోజెస్ చేసింది సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ వాళ్ళు క్రియేట్ చేశారంట. సో ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్క ఐటమ్కి స్పాన్సర్ చేశారు ఈ మాల్లో ఉన్న ఐటమ్స్. ఏషియన్ సత్యం మాల్లో లాగానే ఇలా ఇక్కడ కూడా దివాళీకి పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఏషియన్ మాల్లో కంటే ఈ మాల్లో దివాళీ హోర్డింగ్ బాగుంది, నీట్గా ఉంది. కుర్చీల పైన ఇలా శీలలు కొట్టారు, ఒక ఆర్ట్ లాగా ఇలా పెద్ద శీలలు కొట్టారు. ఇవి శీలలతో కొట్టారా లేకపోతే ఇంకేదన్నా ఐటమ్స్తో అంటే క్లాత్ ఐటమ్తో ఏదన్నా శీలలు కొట్టారో అర్థం కావడం లేదు. బతుకమ్మ కూడా మన ఆర్ట్స్లో భాగమే, అందుకని బతుకమ్మను కూడా పెట్టారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి మాల్ ఎంట్రన్స్, బట్ మేము పార్కింగ్ నుంచి లిఫ్ట్ యూజ్ చేసి పైకి వెళ్ళాము. ఈ బతుకమ్మను చాలా బాగా డెకరేట్ చేశారు, కాకపోతే అది చుట్టూ కట్టడం వల్ల మనకి సరిగ్గా కనబడడం లేదు. గ్రీష్మ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, అప్పటికి అలసిపోయింది, అందుకని కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అటు ఇటు పెట్టారు. ఈ క్లిప్పింగ్లో మనకి బతుకమ్మ ఇంకొంచెం క్లారిటీగా కనబడుతుంది. ఇది కూడా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు క్రియేట్ చేశారు. సో లూలు మాల్ రాబోయేది అక్కడ కనిపిస్తున్న ఫ్లోర్స్లోకి. మాల్ ఓవరాల్ లుక్ ఇది. ఈ మాల్ బాగుంటుంది, కాకపోతే ఎక్కువ మంది రారనిపిస్తుంది నాకు. ఇది పంజాగుట్టలో ఉండడం వల్ల ఆ ప్లేస్కి ఎక్కువ మంది రారు. ఇక్కడ అమీర్పేటలో ఉన్న నెక్సెస్ మాల్కి కొంచెం వచ్చేవాళ్ళు జనాలు.
ఇప్పుడు ఏషియన్ సత్యం మాల్ కట్టిన తర్వాత ఇంకా అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఈ మాల్స్కి రష్ కొంచెం తగ్గింది. తర్వాత మేము ఇంకొక నెక్సస్ ప్రీమియం మాల్ అమీర్పేటకి అండ్ పంజాగుట్టకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పంజాగుట్ట అని రాశారు, కాకపోతే ఇది టువర్డ్స్ అమీర్పేట్ ఉంటుంది. శ్రీనగర్ కాలనీకి వెళ్ళే దారి పక్కలో ఉంటుంది. మెట్రో స్టేషన్ తర్వాత ఉంటుంది. ఈ మాల్లో మేము గ్రీష్మ రాకముందు ఒక సినిమా చూసాము. అండ్ మా రిలేటివ్స్ వచ్చినప్పుడు మేము షాపింగ్కి కూడా వచ్చాము ఈ మాల్కి. బట్ ఆ రోజు మేమేమీ తీసుకోలేదు, జస్ట్ మాల్ని ఎక్స్ప్లోర్ చేసేసి వెళ్ళిపోయాము. పెట్టిన ఈ బ్లూ కలర్ ఫ్లవర్ బాగుంది. మాల్లోకి వెళ్ళే ముందు గ్రీష్మ ఇక్కడ స్లోగా నడుస్తుంది ఎంట్రన్స్ దగ్గర. మీరు ఎప్పుడన్నా అమీర్పేటలో ఉన్న నెక్స్ట్ గెలేరియా మాల్కి వెళ్ళారా? అంటే అమీర్పేట్ అండ్ పంజాగుట్టం దగ్గరలో ఉన్న నెక్స్ట్ గెలేరియా మాల్కి వెళ్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మా గ్రీష్మ హార్ట్ సింబల్ని పట్టుకోమని చెప్పింది, అందుకే నేను పట్టుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చాను. సో మాల్ మిడిల్ పోర్షన్ ఇలా ఉంది. ఇందాక పంజాగుట్టం మాల్లో బాగా డెకరేషన్ చేశారు, ఈ మాల్లో అంత డెకరేషన్ చేయలేదు. నాకు డెకరేషన్ అంతా లైట్గా చేసినట్టు అనిపించింది. మధ్యలో పెట్టిన ఆ దివాళీ తిరిగేది మాత్రం బాగుంది, ఈ క్రిస్టల్స్తో పెట్టింది. దానికి దండం పెట్టుకోవడం నాకు ఫన్నీగా అనిపించింది. ఇంకా అలసిపోయి గ్రీష్మ దీనిపైన కూర్చుంది కాసేపు. ఇంకా మేము బాల్ బయటకి వచ్చేస్తున్నాము. బయట ఎంట్రన్స్లో పెట్టిన ఫ్లవర్ దగ్గర ఫోటో తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. మాల్స్ చూడటం అయిపోయాక మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి బయలుదేరేటప్పుడు మధ్యలో స్ట్రీట్లో పెట్టిన మట్టి ప్రమిదలు అండ్ దేవత విగ్రహాలు నేను వీడియో తీసుకున్నాను. ఆ వీడియో యాడ్ చేస్తున్నాను, చూడండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.